ఏం చేస్తున్నారు? దానికోసం ఇప్పుడు చదువుతున్నారు. కనిపెట్టేసినట్టున్నారు. చూస్తుంటే నాకు పాత జ్ఞాపకాలు వస్తున్నాయి. మన ఐటమ్స్ అన్ని సరిగ్గా ఉన్నాయేమో చూసుకుందాం. చూద్దాం. నేను కూడా ఇక్కడే పాతి పెట్టాను. అది ఇక్కడ ఉందో లేదో నేను చూస్తాను. హే, మనం కూడా ఒక టైం క్యాప్సూల్ ని పాతి పెడదామా? మంచి ఐడియా. మనం కూడా 20 సంవత్సరాల్లో రిచ్ అయిపోతాం. నేను వెళ్ళి కొన్ని కార్డ్స్ తీసుకొస్తాను. నేను రికార్డ్ చేసిన నా సాంగ్ తీసుకొస్తాను. నేను కూడా డోరేమోన్ ని ఒక స్ట్రాంగ్ కంటైనర్ కావాలని అడుగుతాను. సరే, మళ్ళీ మనం పార్కులో కలుద్దాం. పదండి వెళదాం. డోరేమోన్, నీ దగ్గర ఏదైనా కంటైనర్ ఉందా? నేను దాన్ని టైం క్యాప్సూల్ కి వాడతాను. డోరేమోన్, తను ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? ఏమిటిది? ఖచ్చితంగా ఇదేమిటో తెలియదు గాని టైం క్యాప్సూల్ కోసమే తయారు చేసినట్టుంది. నేను సంతోషంగా ఉన్నాను. ఇంకొంచెం, నాకు చాలా నొప్పిగా ఉంది. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? నేను ఆ తలని సరి చేస్తున్నాను. త్వరగా రా నోబితా, పార్కుకు వెళ్దాం. అలాగే. ఇందులో ఏదైనా ఒక కార్డ్ ఖచ్చితంగా విలువైంది అవుతుందని నాకు అనిపిస్తోంది. ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఇది గొప్ప ట్రెషర్ అవుతుంది. కొన్ని సంవత్సరాల వరకు ఇవి అలాగే ఉంటాయి అనిపిస్తోంది. నువ్వు ఇందులో ఏం పెడుతున్నావు నోబితా? నేను ఈ కామిక్ బుక్ ని లోపల వేస్తున్నాను. నేను ముందు పెడతాను. నేను ఇది పెడుతున్నాను. రండి, తవ్వడం మొదలు పెడతా. ఇక చాలా ఆపండి. 20 ఏళ్ల తరువాత ఇవన్నీ విలువైన వస్తువులు అవుతాయి కదా? ఈ విషయంలో నాకు ఎలాంటి అనుమానము లేదు. కొంతకాలం వరకు నేను చూడలేను. నువ్వు 100 సంవత్సరాల క్యాప్సూల్ ని చూసావా? ఏంటి 100 సంవత్సరాల క్యాప్సూలా? అది ఇలా రౌండ్ గా ఉంటుందా? అవును అవును. నన్ను అడగకుండా నువ్వు తీసుకున్నావా నోబితా? అది ఇక్కడుంది. నువ్వు దాని స్విచ్ ని రెడ్ గా మార్చలేదు కదా? ఆ రెడ్ స్విచ్ వల్ల ఏదైనా సమస్య? ఎందుకు నోబితా ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటావు? ప్రతిదీ గందరగోళమేనా? ఇలా చూడు, అదొక రకమైన టైం మెషిన్ లాంటిది. అసలు ఏమంటున్నావు? ఆ స్విచ్ రెడ్ గా మారిందంటే 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది, బ్లూ గా మారిందంటే 100 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఏంటి ఏమన్నా? ఇక లేదు, ఇక మనకు కనిపించదు. మీరు దాన్ని పాతి పెట్టిన వెంటనే అది పనిచేయడం మొదలైపోతుంది. నోబితా, ఎందుకు ఇలా చేశావు? అది సునియం. మరి నా డాల్ సంగతి ఏంటి? 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. లేకపోతే మా చేతిలో నువ్వు అయిపోతావు. నేను ఎలాగైనా తీసుకొస్తాను. నోబితా, ముందు నా వస్తువుల్ని వాడటం ఆపు, సరేనా? డోరేమోన్, నువ్వు నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నావు. కానీ తప్పంతా నీదే కదా. మనం ఎక్కడున్నావు? 100 సంవత్సరాల క్రితం నీ ఇల్లు ఈ ప్రదేశంలోనే ఉండేది. నువ్వు చెప్పేది అబద్ధం. మేమేమి అప్పుడు ఊర్లో లేము. చూడు నోబితా, ఇది 100 సంవత్సరాల క్రితం. చూడు, అదే మన స్కూల్ వెనకాల ఉండే కొండ. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు.
సంవత్సరాల క్యాప్సూల్ నువ్వు పాతి పెట్టిన చోటు ఇటువైపు ఉంది. ఓ సోలేని